బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ లో మరణించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మావోయిస్టులకి బిగ్ షాక్ తగిలింది. మొత్తంగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మరణిస్తే దాంట్లో హిడ్మా సతీమణి ఇద్దరు ఉన్నారు. హిడ్మా అలియాస్ సంతోష్ ఎట్టకెలకి మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో ఆయన కూడా మరణించాడు. సో అటు పోలీసుల కుమ్మింగ్ ఆపరేషన్ లో హిడ్మా మరణించిన వార్త ఒక్కసారిగా మావోయిస్ట్ సంఘాల్లో పెద్ద ఎత్తున ఒక కలవరపాటు గురి చేస్తోంది. మావోయిస్ట్ అగ్రనేతగా హిడ్మా ఉన్నారు. గతంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా ఆయన ఉన్నారనేటువంటి సమాచారం తెలుసుకున్న పోలీసులు కుమ్మింగ్ చేస్తూ వెళ్ళిపోగా 3 గ్రామాలు ఒకటైపోయి బాహుబలి సినిమా తరహాలోనే 3 అంచెల భద్రతతో 3 వ్యూహాల నుంచి ఆయన దాడి చేసి పోలీసుల ఆర్మీ అండ్ పోలీసుల పైన దాడి చేసి కొన్ని వందలాది మంది పోలీసుల మరణాలకు కారణమైన హిడ్మాని ఎట్టకేలకి మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పోలీసుల కాల్పుల్లో హిడ్మాతో పాటుగా అతని భార్య హేమ కూడా మరణించారు. హిడ్మాపై ₹1,00,00,000 రివార్డు కూడా ఉంది. హిడ్మా భార్య హేమపై ₹50 లక్షల రివార్డు కూడా ఉంది. ఇవాళ ఉదయం అల్లూరు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో ఎన్కౌంటర్ లో హిడ్మా మరణించారు. ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మరణిస్తే దాంట్లో హిడ్మా భార్య ఇద్దరు ఉన్నారు. ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్ లో మావోయిస్టులు ఉన్నారని సమాచారంతో మారేడుమిల్లి ఫారెస్ట్ లో పోలీసులు కుమ్మింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే ఈ కుమ్మింగ్ ఆపరేషన్ లో హిడ్మా మరణించారు. 55 ఏళ్ల వయసున్న హిడ్మా పలు నేర చరిత్రకు సంబంధించి 2010లో 76 మంది జవాన్ల మరణానికి కారణమయ్యాడు. ఏప్రిల్ తాడిమెట్ల దగ్గర నుండి ఈ దాడిలో 76 మంది జవాన్లు ఆయన వ్యూహంతో మరణించారు. 2012లో సుక్మా జిల్లా కలెక్టర్ ఎలెక్స్ పాల్ హత్య కూడా కారణమైంది హిడ్మానే. 2013లో దర్బాఘాట్ కాంగ్రెస్ నేత సల్వాజుడుం అధినేత మహేంద్ర కర్మ హత్యతో పాటుగా ఇటు సెంట్రల్ మినిస్టర్ సహా అతని తనయుడి యొక్క మరణానికి కూడా కారణమైంది హిడ్మానే. 2017 బెజ్జీ బూర్ఖాపాల్ దాడిలో 38 మంది జవాన్ల మరణానికి కారణమైన హిడ్మానే. 2021లో టేకులగూడ ఇక్కడే 26 మంది జవాన్లు మరణించారు. త్రిముఖ వ్యూహంతో ఆయన పోలీసుల పైన దాడికి పాల్పడింది ఇక్కడే. ఇక హిడ్మా పేరిట మొత్తంగా 27 కేసులు ఉన్నాయి. ఆయన 10వ తరగతి మాత్రమే చదువుకున్నారు. హిందీ, కోయా ఇటువంటి భాషల్లో ప్రావీణ్యుడు. సో 55 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. చిన్నప్పటి నుంచి కూడా మావోయిస్టుల బాలల సంఘం నుంచి పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి అగ్రనాయకుడిగా మారిపోయాడు. మావోయిస్ట్ సంఘానికి ఒక ఐకాన్ గా నిలిచాడు ఈ హిడ్మా. సో మాడ్వి హిడ్మా ఆయన అసలు పేరు అలియాస్ సంతోష్. బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న టార్గెట్ ని దాదాపుగా రీచ్ అయిందని భావించాలి. మార్చ్ 2026 కల్లా పూర్తిగా మావోయిజాన్ని లేకుండా చేస్తాం. మార్చ్ కాదు, జనవరి 2026 కల్లా పూర్తిగా మావోయిజాన్ని లేకుండా చేస్తామనేటువంటి లక్ష్యాన్ని మరికొన్ని రోజుల్లోనే ఇప్పుడు లక్ష్యాన్ని దిశగా వాళ్ళు అడుగులు వేయబోతారు తెలుస్తోంది. ఇప్పటికే వందలాది మంది పోలీసు ఎటు లొంగిపోతున్నారు. మహారాష్ట్ర పోలీసులు కొంతమంది, తెలంగాణ పోలీసు ఎటు కొంతమంది, ఇలా ఛత్తీస్గఢ్ పోలీసు ఎటు కొంతమంది ఇలా లొంగిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి దగ్గర కూంబింగ్ లో ఇప్పుడు హిడ్మా మావోయిస్ట్ అగ్రనేత బాంబ్ ఎక్స్పర్ట్ హిడ్మా మరణించారన్నట్టుగా ధృవీకరించారు పోలీస్ అధికారులు. సో ప్రెసెంట్ మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో హిడ్మా మరణం మావోయిస్ట్ పార్టీకి చాలా తీరని లోటు. చాలా మంది ఇప్పుడు మావోయిస్ట్ సంఘాన్ని వదిలేసి ప్రజలకు వచ్చేస్తున్నారు, ప్రజల బాట పడుతూ ఉన్నారు. మరికొంతమంది ఎన్కౌంటర్లు మరణిస్తూ ఉన్నారు. హిడ్మా మాత్రమే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎక్కువగా వినిపించే పేరు. సో ఇప్పుడు హిడ్మా కూడా మరణించారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎలా జరిగింది కుమ్మి? ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఈ యొక్క మరణాల సంఖ్యలో లేకపోతే ఎన్కౌంటర్లో ఇంకెవరెవరు పాల్గొన్నారు? మనోజ్, మారేడుమిల్లి అడవి ప్రాంతాలలో అయితే గత 6 నెలల క్రితమే 3 మావోయిస్టులనైతే హతమార్చినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మారేడుమిల్లి కేంద్రం, అలాగే ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ యొక్క ప్రాంతాలలోనే ఈ యొక్క మావోయిస్టులు ఎక్కువగా సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని పోలీసులు గత కొన్నాళ్ళ నుంచి కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈ యొక్క మావోయిస్టులను అణచివేతే లక్ష్యంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా మొత్తం అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అందరూ తెలిసింది. ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇప్పటికే అనేక విధాలుగా కూడా హెచ్చరికలు జారీ చేశారు. కొంతమంది ఇప్పటికే లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో కీలకమైనటువంటి నేతలుగా అక్కడక్కడ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను పక్కన ఆ పోలీసులు అదే తరహాలో కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మారేడుమిల్లిలో గత 6 నెలల క్రితం 3 ప్రధానంగా హతమార్చినటువంటి పరిస్థితి. అదే సమీప ప్రాంతంలోనే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు చెప్పుకొస్తున్నటువంటి
మనకి అగ్రనేత అంటే మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా ఇప్పుడు ఎన్కౌంటర్ గురయ్యారు అనేది ఇప్పుడు అంతా కూడా తాజాగా వస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు పోలీసులు ఎవరైతే మారేడుమిల్లి అడవి ప్రాంతంలో అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సారథ్యంలో అయితే కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో అయితే అలాగే పోలీసులకి మావోయిస్టుల మధ్య అయితే భీకర కాల్పులు ఈ యొక్క మారేడుమిల్లి అడవి ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కాల్పుల్లోనే ప్రస్తుతం అయితే 6 మృత్యువాత పడినట్టుగా మావోయిస్టులు అయితే మృత్యువాత పడినట్టుగా ఇప్పుడైతే మనకు వచ్చినటువంటి సమాచారం. 6లో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే గత కొన్నాళ్ళ నుంచి కూడా వాంటెడ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న ఎవరైతే ఉన్నారో హెడ్మాపై కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా పోలీసులు అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ హెడ్మా ఇప్పుడు ఉన్నటువంటి కాల్పుల్లో కూడా మృతి చెందారని కూడా చెప్పుకొస్తున్నారు. తన భార్యతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మొత్తం 6 వరకు కూడా మృతి చెందినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. హెడ్మా అయితే అనేక విధాలుగా అంటే బాంబులు బ్లాస్టింగ్ చేయడంతో పాటు ఎంతో మొత్తం అన్నింటిలో కూడా ఆరితేరినటువంటి వ్యక్తి కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే హెడ్మాన్ అయితే తనపై కూడా తన పట్టుకుంటే ₹1 కోటి వరకు కూడా రివార్డు అయితే ప్రకటించారు గతంలో ఈ యొక్క పోలీసులు కూడా. ఈ రివార్డు ప్రకటించిన నేపథ్యంలో సో ప్రతినిధి ఖమ్మం నుంచి ఉదయ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించినటువంటి దాంట్లో జరిగేటువంటి ప్రతి ఆపరేషన్ ని ఎప్పటికప్పుడు ఆర్టీవీకి అప్డేట్స్ అందిస్తున్నటువంటి ఉదయ్ సిద్ధంగా. ఉదయ్, సో ప్రెసెంట్ హిడ్మాకి సంబంధించి ఇప్పుడు ఫోటోలు వైరల్ గా మారాయి. కానీ గతంలో చాలా మంది కూడా హిడ్మా ఆచూకీ అది కాదు, హిడ్మా అనే ఒక వ్యూహం రచించాడు, హిడ్మా తన ఫోటోని వేరేగా చూపించి పోలీసులందరికీ కూడా ఆయనే హిడ్మా నమ్మించి తర్వాత తన వ్యూహాన్ని రచించాలనుకున్నాడని చెప్తున్నారు. ఇప్పటికైనా కనీసం పట్టుబడింది హిడ్మానని పోలీసులు నిర్ధారిస్తున్నారా? ఇప్పుడు పట్టుబడింది లేకపోతే ఎన్కౌంటర్లో మరణించింది హిడ్మానేనా? దీనికి సంబంధించి ఇంకా అధికారిక క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే మాడ్వి హిడ్మా అలియాస్ హిడ్మన్నా అలియాస్ సంతోష్ 3 పేర్లతో చలామణి అవుతున్నటువంటి హిడ్మాకు అనేక మంది అనుచరులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా హిడ్మాగానే చలామణిలో ఉన్నాయి, కొనసాగుతున్నాయి. సో ఈ మాడ్వి హిడ్మా పువర్తి గ్రామానికి చెందినటువంటి హిడ్మానైనా, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్నటువంటి హిడ్మానైనా, పువర్తి గ్రామం అతని స్వగ్రామమైనా ఈ సంబంధించినటువంటి ఎన్కౌంటర్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ప్రస్తుతం భద్రతా బలగాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ డీజీపీకి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి కూడా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ నుంచి కూడా డేటా సేకరిస్తున్నారు ఏపీ పోలీసులు. ఏదేమైనప్పటికీ అటు అత్యంత విధ్వంసకరుడైనటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్, దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా చలామణి అవుతున్నాడు మాడ్వి హిడ్మా. నిజానికి నంబాల కేశవరావు కంటే కూడా అత్యధికంగా దండకన్లు అత్యంత బలమైనటువంటి పట్టున్నటువంటి ఆదివాసీ నేతగా మాడ్వి హిడ్మా ఎదిగా. నిజానికి బాలల కమిటీలో అంటే మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘమైనటువంటి బాలల కమిటీలో చేరినటువంటి హిడ్మా తన కుటుంబానికి కావచ్చు, తన గ్రామానికి కావచ్చు, ఆ ప్రాంతంలో ఆదివాసులు ఎదుర్కొంటున్నట్టు అనేక అన్యాయాలపై మొదటి చూడ గలం విప్పాడు. ఆ తర్వాత బాలల కమిటీలో చేరారు. కేవలం 12 సంవత్సరాలకే బాలల కమిటీలో చేరినటువంటి మాడ్వి హిడ్మా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎప్పుడు లేని విధంగా మావోయిస్టు పార్టీలో ఒక ఆదివాసీ నేత ఈ స్థాయిలో ఎదగడం అనేది ఆషామాషి విషయం కాదు. అది కేంద్ర కమిటీ సభ్యుడిగా మాడ్వి హిడ్మా ఎదిగాడు. మాడ్వి హిడ్మా దాదాపు అనేక విధ్వంసకరమైనటువంటి ఘటనలకు పాల్గొన్నాడు. అటు అనేక విధమైనటువంటి అంబుష్లు పనడం, మెరుపు దాడులు చేయడం, చాలా పెద్ద ఎత్తున ఊహించని విధంగా భద్రతా బలగాలకు నష్టం చేయడంలో మాడ్వి హిడ్మా కీలక పాత్ర పోషించాడు. 2010లో తాడిచెర్ల ఘటనలో 76 మంది జవాన్లను బలిగొన్నటువంటి తీవ్రమైనటువంటి ఉదంతంలో మాడ్వి హిడ్మా కీలక పాత్ర పోషించాడు. తర్వాత బెజ్జీ బుర్కాపాల్ ఘటనలో 36 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నాడు మాడ్వి హిడ్మా. అటు సుక్మాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఎలెక్స్ పాల్ కిడ్నాప్ ఉదంతంలో కూడా చాలా క్రియాశీల పాత్ర మాడ్వి హిడ్మాదే అని చెప్పుకోవాలి. ఆ తర్వాత అనేకమైనటువంటి ఊచకోతకు హిడ్మా పాల్గొంటాడు. నేరుగా మారణాయుధాలతో ఖండాలుగా ముక్కలుగా జవాన్లను నరకడం, చాలా మెరుపు దాడులు చేయడం, అంబుష్లు పన్ని చాలా అధిక సంఖ్యలో భద్రతా బలగాలను పూర్తి స్థాయిలో మట్టుబెట్టడం, ఇది హిడ్మాకు అందవేశం చేయని చెప్పుకోవాలి. గెరిల్లా చాలా సందర్భాల్లో హిడ్మా ఉన్నాడు అక్కడ అంటేనే పోలీసులు భయపడిపోయేవారు. అంటే ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో, ఎటువంటి వ్యూహరచన చేస్తాడో, బాంబులు ఎక్కడెక్కడ అమర్చాడో, అది ల్యాండ్ మైన్స్ కానివ్వండి, ఐఈడి బాంబ్స్ కానీ ఏదైనా కూడా ఎక్కడెక్కడ అమర్చాడు అనేది కూడా పోలీసులకు సైతం అంతు చిక్కదు, అక్కడ బాంబ్ స్క్వాడ్లకు సైతం అంతు చిక్కదనేటువంటి ఒక పరిణామాల్లో నుంచి ఇప్పుడు హిడ్మా మారేడుమిల్లో ఉన్నట్టుగా ఎలా తెలిసింది? జనరల్గా ఛత్తీస్గఢ్ అడవులకి సమీపంగా ఆయన ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రం, ఇటు ములుగు ఈ ప్రాంతాల్లో తిరిగేటువంటి వ్యక్తి అటు ఏపీ మారేడుమిల్ల అడవులో ఉన్నట్టుగా ఎలా సమాచారం అందింది? ఎటువంటి సమాచారం నేపథ్యంలో ఈ దాడి చేయడం జరిగింది? సో అంటే దాదాపుగా ఇప్పుడు మావోయిస్ట్ ప్రాంతాల్లో, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కానివ్వండి, మావోయిస్ట్ సంబంధించినటువంటి మద్దతుదారుల్లో వాళ్ళొకే లొంగిపోదామని వచ్చినా కూడా పోలీసులే ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నారన్న ఒక చర్చ కూడా ఉంది. అటువంటిదేనా జరిగిందా ఇక్కడ? అటువంటి సిచ్యువేషన్ మనం ఉందంటారా?
మావోయిస్ట్ పార్టీకి అత్యంత కీలకమైనది హ్యూమన్ నెట్వర్క్ ఆధారంగానే వాళ్ళు అక్కడ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. ఎన్కౌంటర్ కావచ్చు, అటు భద్రతా బలగాలు యాక్టివ్ అయినప్పుడు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా వేరొక ప్రాంతాలకు షిఫ్ట్ అవుతుంటారు. అలా హిడ్మా అనేక ప్రాంతాలకు షిఫ్ట్ అవ్వడం మనం గతంలో చూసాం. కానీ అసలు మారేడుమిల్లి ప్రాంతానికి అటు హిడ్మా ఎందుకు వచ్చాడనే అంశంపై ఇంకా చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా జరుగుతుంది. ప్రశ్నార్థకంగా మనకి అయితే పక్కా సమాచారం అయితే ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలంతా కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు, పోలీసుల స్వాధీనంలో ఉన్నారు. ఇప్పటికే వారిని విచారణ పేరిట దాదాపు కొన్ని రోజుల నుంచి హిడ్మా వచ్చారన్నట్టుగా ఇలా తెలిసింది పోలీసులకి. సో జనరల్ గా ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఈ మావోయిస్ట్ బలగాలు సెంట్రల్ కమిటీ మెంబర్ ఇటువంటి కీలకమైన వ్యక్తులు మారేడుమిల్లిలో పట్టుబడడం ఏంటి, అక్కడికి ఎలా వెళ్లారు, ఇది కోవర్ట్ ఆపరేషన్ ఎలా జరిగి ఉంటుంది? ఎస్ మనోజ్, ఒక రకంగా మావోయిస్టు పార్టీకి అతిపెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, భారతదేశాన్ని విప్లవోద్యమంలో ముఖ్యమైన నాయకుడు హిడ్మా చనిపోయినట్టు ఇప్పటికే డీజీపీ ప్రకటించారు. ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ హిడ్మా ప్రజెంట్ పిక్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు చూపెడుతున్నాం. అయితే ప్రధానంగా హిడ్మా ఎన్కౌంటర్ ఈ రోజు ఉదయం డీజీపీ చెప్పిన కథనం ప్రకారం, ఏపీ డీజీపీ చెప్పిన కథనం ప్రకారం ఈ రోజు ఉదయం జరిగినట్టు ప్రాథమికంగా డిక్లేర్ చేసిన పరిస్థితి. అయితే దీంట్లో 6గురితో పాటు హిడ్మా భార్య కూడా చనిపోయినట్టు చెప్తున్న పరిస్థితి. అయితే భీకరమైన ఎదురు కాల్పులు ఉదయం మారడిపల్లి అడవుల్లో ఉదయం నేషనల్ అభయారణ్యంలో జరిగింది. అక్కడ ప్రధానంగా హిడ్మాతో పాటు మరో 6గురు చనిపోయినట్టు ఇప్పటికే అధికారికంగా పోలీసులు ధృవీకరించిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా ఇటు హక్కుల సంఘాలు చెబుతున్న విధానం ప్రకారం ఒరిస్సా ప్రాంతంలో హిడ్మాను పట్టుకొని తీసుకొచ్చి చంపారు. ఇది ఎన్కౌంటర్ కాదు, బూటక్కపు ఎన్కౌంటర్ అని ఒక రకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అయితే దీనికి గాను ఇటు పోలీసులు మాత్రం పక్కాగా చాలా కాలంగా కొమ్మింగ్ నిర్వహిస్తున్నాం. ఆ కొమ్మింగ్ లో భాగంగానే ఈ రోజు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ప్రధానంగా హిడ్మా ఉన్నట్టు ప్రాథమికంగా డిక్లేర్ చేశామని చెబుతున్న పరిస్థితి. అయితే హిడ్మా ముఖ్యమైన నాయకుడు, ఫేమస్ నాయకుడు, మావోయిస్టు పార్టీలో ముఖ్యమైన నేత కాబట్టి వెంటనే ఐడెంటిటీ జరిగినట్టు చెబుతున్న పరిస్థితి. అయితే మనోజ్, మనం గత కొద్ది కాలంగా గతంలో కూడా హిడ్మాకు సంబంధించి ఫోటోలు విడుదలైన సమయంలో మీడియా కథనాలు లేక అక్కడక్కడ ఈ ఫోటోలు వైరల్ అయిన సిచ్యువేషన్ లో అది అసలు హిడ్మానే కాదు, హిడ్మా తప్పుడు ఫోటోని బయటికి సర్క్యులేట్ చేయించి దాని ద్వారా ఆయన ఇంకో ఆపరేషన్ చేపడుతున్నాడు. తన యొక్క ఆచూకీని, తనకున్నటువంటి ఆ ఫేస్ ని కూడా ఎక్కడ రివీల్ చేయదలుచుకోలేదు, అందుకే ఆయన అని చెప్పి ఒక ఫేక్ ఫోటో విడుదల చేశారు. ఇటువంటి స్పెక్యులేషన్స్ కూడా జరిగాయి. ఇప్పుడు మరణించింది నిజంగా హిడ్మానేనా, లేకపోతే ఫోటోలో ఉన్న వ్యక్తి నిజంగా హిడ్మానేనా? ఎస్ మనోజ్, అయితే అధికారికంగా పోలీసులు ధృవీకరించిన పరిస్థితి. దీంతో పాటు హిడ్మాకు సంబంధించిన ఫోటోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఇంతకాలం వస్తున్న ఫోటోలు ఏదైతే ఉన్నాయో అదంతా కూడా ఇప్పుడు చూసిన ఫోటోగా చూసినట్టు కనుక అయితే అది పూర్తి స్థాయిలో వాస్తవం కాదనే కనబడుతుంది. మనం చూసిన మన దగ్గర ఆర్టీవీ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో తన ఫోటో విడుదల చేసిన ఫోటో ఆర్టీవీ చేతిలో ఉంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇప్పుడు ఫోటోను కూడా మనం చూపెడుతున్నాం. అయితే ప్రధానంగా హిడ్మా అని కన్ఫర్మ్ అయిన పరిస్థితి. హిడ్మా హతమైనట్టు అఫీషియల్ గా ప్రభుత్వం డిక్లేర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవేళ కనుక నిజంగానే ఎన్కౌంటర్ జరిగితే ఇదంతా నిర్ధారించడానికి పెద్ద సమయం పడుతుంది. అయితే ఆ సమయం కాకుండానే వెంటనే 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ఎదురుకాల్పుల్లో హిడ్మా హతమైనట్టు డిక్లేర్ చేసిన పరిస్థితి. ఆ హిడ్మా హతం కాస్త ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. చాలా కాలంగా హిడ్మా ఇటు భద్రతా బలగాలతో పాటు ప్రభుత్వంలో ఉన్న పాలకులకు గడగడలాడించిన పరిస్థితి. అయితే చాలా కాలంగా హిడ్మానే టార్గెట్ గా ప్రధానంగా ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలు టార్గెట్ గా చేస్తూ ముందుకు కదిలిన పరిస్థితి. ఈరోజు అంతిమంగా కేంద్ర బలగాల చేయి నెగ్గిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో హిడ్మా టార్గెట్ ను హిట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఈ హిట్ లో హిడ్మా విజయవంతంగా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టయితే అధికారికంగా తెలిపిన పరిస్థితి. హిడ్మా చనిపోయినట్టు అధికారికంగా తెలిపిన పరిస్థితి. అయితే ప్రధానంగా మావోయిస్టు పార్టీలో ఇప్పుడున్న పరిస్థితిలో హిడ్మా ఒక టాప్ క్యాడర్ గా భావిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో హిడ్మాకు పెట్టిన పేరుంది. ఆ ప్రాంతాల్లో హిడ్మాకు ఎక్కువగా ఆదివాసీ ప్రజలు కూడా నమ్ముతారు, ప్రేమిస్తారు అని గతంలో ఎవరైతే లొంగిపోయిన నాయకులు ఉన్నారో ఆ లొంగిపోయిన నాయకులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే
ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం మావోయిస్టు పార్టీ ఏమని డిక్లేర్ చేస్తుంది, అక్కడ నుంచి ఏం చెప్పే ప్రయత్నం చేస్తుంది, ఎన్కౌంటర్ నిజమైన ఎన్కౌంటరేనా, ఇది బూటకపు ఎన్కౌంటరా, అసలు విషయం ఏం జరిగింది, ఏ ద్రోహి సమాచారం ఇచ్చారని పార్టీ ఆరోపిస్తుందో వేచి చూడాలి. ఓవరాల్ గానైతే ఈ ఎన్కౌంటర్ పై పలు అనుమానాలు ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ నిజమైన ఎన్కౌంటర్ కాదు. హిడ్మాతో దాదాపుగా 6 అంచెల భద్రత, అంటే దాదాపు 150 నుంచి 200 మంది బలగాలు ఆయన చుట్టుంటాయి. అయినా హిడ్మా 6గురితో హతం అవ్వడం అనేది ఇది ఇంపాసిబుల్ అని ఒక చర్చ జరుగుతుంది. దీనిపై ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవి. సో మొత్తంగా హిడ్మా హతమయ్యారనేది మాత్రం అధికారులు ధృవీకరిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి హిడ్మా 3 అంచెల భద్రత మధ్యలో, అంటే సుమారుగా 150 నుంచి 200 మంది మావోయిస్ట్ నేతల యొక్క ఒక వలయంలో మధ్యలో ఉండేవాడు ఆయన. ఇప్పుడు ఆయనని పోలీసులు కుమ్మించేసి హతమార్చారనే దాన్ని మావోయిస్ట్ సంఘాల నేతలు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రకాష్, గతంలో ఎప్పుడైనా ఇటువంటి అగ్రనేతలు మారేడుమిల్లి అడుగులోకి వచ్చే సిచ్యువేషన్ ఉండేరా? సో హిడ్మా లాంటి ఒక కీలకమైన ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో రవినాయక్, ఏంటి సిచ్యువేషన్? మావోయిస్ట్ నేతల్లో హిడ్మా లాంటి ఒక కీలకమైన వ్యక్తి, బాంబ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక బాంబ్ ఎక్స్పర్ట్, ఆయన చదువుకుని 10వ తరగతి. చాలా సందర్భాల్లో మీడియా కథనాల్లో ఇక్కడ కాదు, వివిధ రాష్ట్రాల్లో, ఒడిశాలో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో, ఇక రకరకాల బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా చర్చ జరిగింది. ఆయన గురించి ప్రత్యేకమైనటువంటి మీడియా కథనాలు చూసాం, అక్కడ జరిగిన చర్చలు కూడా చూసాం మనం. సో అటువంటి హిడ్మా మావోయిస్ట్ సంఘ నేత, కీలకమైన వ్యక్తి ఇప్పుడు ఎన్కౌంటర్లో మరణించడం, ఇక మావోయిస్ట్ సంఘం మొత్తం అంతమైపోయినట్టేనా? బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన టార్గెట్ ని రీచ్ అయిందా? అయితే ఉట్టి చర్చ పార్టీలనో లేదంటే అధికారుల దగ్గరనో జరగలేదు. ప్రభుత్వ పాలకుల మధ్య చర్చ జరిగింది. దాదాపుగా కేంద్ర మంత్రి, కేంద్ర భద్రతా మండలి మధ్య హిడ్మా మీద చర్చ జరిగింది. ఎట్లా అయినా హిడ్మాను హిట్ చేయాలని చాలా కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టు చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే మనం ఈరోజు ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చాలా కాలంగా ముందు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. ఎవరైతే జనజీవన స్రవంతిలో కలిశారో వారితో పాటు కొంతమందిని ప్రయత్నం చేసి హిడ్మాను ఎలాగైనా పట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాయి. అని మరో కోణంలో హిడ్మా బయటికి వెళ్ళిపోయాడు, హిడ్మా అడవిలో లేడని కూడా ప్రచారం జరిగింది. హిడ్మా ఆ రాష్ట్రాలు, ఖండాలు దాటి బయటికి వెళ్ళిపోయారని ఒక చర్చ జరిగింది. అయితే అది కూడా కొంత అనుమానించవచ్చు. అంటే ఏ రాష్ట్రంలో దొరికింది, లేదంటే ఇతరత్ర ఏదైనా ఫిలిప్పీన్స్ లాంటి రాష్ట్రం కానీ, ఇతరత్ర రాష్ట్రాలు కానీ, నేపాల్ లాంటి ప్రాంతాల్లో కానీ, ఇలా ఈ ప్రాంతాలలో ఏమన్నా దొరికారా లేదంటే ఏంటి అనే కోణంలో ఇంకా పార్టీ నుంచి అధికారికంగా ఒక లేఖ వస్తే తప్ప మనకు తెలియదు. కానీ హిడ్మా చనిపోయినట్టు అధికారికంగా ఇటు ప్రభుత్వ పాలకులు, ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా హిడ్మాకు సంబంధించిన అంశంలో ఇటీవలనే వారి తల్లితో నేరుగా కేంద్ర ప్రభుత్వం మెసేజ్ మేరకు ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సూటిగా వారి ఇంటికే వెళ్ళి తల్లితో కలిసి మాట్లాడి తను లొంగిపోయే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పిన పరిస్థితి. అయినా హిడ్మా ఎక్కడ తను ఆలోచన విధానాన్ని మార్చుకోలేదు. దీర్ఘకాలిక ఆయుధ పోరాటాన్ని తను ఎంచుకున్న పరిస్థితి. అయితే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ ద్వారా, అంటే హిడ్మా ఇంత భద్రతా బలగం, ఇంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండగా హిడ్మా ఏ విధంగా ఈ 6గురు మధ్య ఉన్నాడనే ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది. సిఎల్సి, మానవ హక్కుల సంఘం కావచ్చు, హక్కుల సంఘాల నేతలు, ప్రజా సంఘాలు చెబుతున్న విధానం ప్రకారం పక్కాగా దీంట్లో ఎక్కడో తప్పిదం జరిగిందని చెబుతున్న పరిస్థితి. అయితే ఇటు పోలీసులు చెబుతున్న పక్కా కథనం ప్రకారం మాకు కొంతకాలంగా మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకే మేము ప్రత్యేక బలగాలను పంపించడం జరిగింది. ఈరోజు ప్రత్యేక బలగాల మధ్య అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏదైతే టైగర్ ఫారెస్ట్ లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు తన భార్య కూడా, మళ్ళీ చెబుతున్నాను, హిడ్మాతో పాటు తన భార్య కూడా చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించిన పరిస్థితి, డీజీపీ ప్రకటించిన పరిస్థితి. ఇలా ఈ అంశంలో కొంత ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలోనే డీకే, అంటే దండకారణ్యంలోని 6 జిల్లాలకు సంబంధించి మావోయిస్టు పార్టీ డెన్ ఏదైతుందో ఆ డెన్నుకు సెక్రటరీగా ఎవరైతే హిడ్మా ఉన్నాడో హిడ్మాను ప్రకటించిన పరిస్థితి. మావోయిస్టు పార్టీ ఒక రకంగా వీక్ అవుతున్న కొద్దీ తను
ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. సో ఉదయ్, సో ఓవరాల్ గా ఇప్పుడున్నటువంటి మావోయిస్ట్ సంఘాల నేతల్లో చాలా కీలకమైన వారు పట్టుబడిపోవడం, లొంగిపోవడం, మరికొంతమంది ఏమో ఎన్కౌంటర్లో మరణించినప్పుడు హిడ్మా లాంటి కొంత బాంబ్ ఎక్స్పర్ట్ లేకపోతే కొంత ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనేది పెద్ద ఎత్తున ఏకంగా రవినాయక్ చెప్తున్నట్టుగా కేంద్ర మండలి జరిగేటువంటి దాంట్లో కూడా కేంద్రంలో జరిగేటువంటి క్యాబినెట్ లో కూడా ఈ చర్చ జరిగింది అని అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి ఒక స్కెచ్ వేశారు హిడ్మా పైన అనేది. సో ఇప్పుడు హిడ్మా లాంటి నాయకుడు మరణించడంతో ఇంకా మావోయిస్ట్ సంఘానికి ఏమైనా కొంత ఆశలున్నాయా? ఇంకా తమలో ఒక నాయకుడు ఉన్నాడు, ఎవరైనా ఇంకో కీలకమైన వ్యక్తి ఉండే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ప్రస్తుతానికైతే తిరుపతి అలియాస్ దేవ్జీ మాత్రమే ప్రస్తుతం మావోయిస్టులకు కావచ్చు విప్లవోద్యమానికి ఒక ఆశాకిరణంగా చెప్పుకోవాలి. అతని ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో కూడా ఉన్నాయి. అయితే గత కొద్దిసేపు క్రితం మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా మృతి చెందారన్నటువంటి సమాచారంతో ప్రస్తుతం ఆయన స్వగ్రామం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామం జగర్గొండ పరిషత్ పరిధిలోని పువర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొన్ని రోజుల క్రితం స్పష్టంగా ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కూడా నేరుగా పువర్తి గ్రామానికి వెళ్లారు. హిడ్మా స్వగ్రామానికి వెళ్లి హిడ్మా తల్లితో కూడా ఆయన మాట్లాడారు. హిడ్మా లొంగిపోవాలని కూడా ఒక మెసేజ్ ను తల్లి ద్వారా కూడా ఇప్పించే ప్రయత్నం చేశారు. అంటే ఇది ఒక పక్కా పథకం ప్రకారం, ప్లానింగ్ ప్రకారమే హిడ్మాను ముందస్తుగానే అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చని ఒక అనుమానం కూడా ప్రస్తుతం వ్యక్తమవుతుంది. అయితే గతంలో కూడా హిడ్మా మృతి చెందినట్లు, అనేక ఎన్కౌంటర్ లో కూడా హిడ్మా పట్టుబడినట్లు, ఆయన అదుపులోకి తీసుకున్నట్లు, ఆ తర్వాత ఎన్కౌంటర్ లో ఆయన మృత్యువాత పడ్డట్లు కూడా అనేక వార్తలు ప్రసారమయ్యే జాతీయ మీడియాలో కావచ్చు, ప్రాంతీయ మీడియాలో కావచ్చు అనేక వార్తలు వచ్చాయి. ప్రస్తుతం నిజంగా హిడ్మా PLJA బెటాలియన్ 1 కమాండర్ హిడ్మానేనా లేదంటే వేరొకరా, ఈ క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే మాడ్వి హిడ్మా ఒకరే ఉన్నారు, కానీ హిడ్మా పేరుతో మాత్రం చాలా మంది ఆ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగుతూ ఉంటారు. గతంలో కూడా మహారాష్ట్రలో C60 కమాండోస్ హిడ్మా పేరుతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు, మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగినట్టు గుర్తించారు. ఆ తర్వాత హిడ్మా స్వగ్రామైనటువంటి పువర్తికి వెళ్ళిన తర్వాత అతను వేరొక హిడ్మాని కూడా C60 కమాండోస్ గుర్తించారు. ఆ తర్వాత వెంటనే అతన్ని సాధారణంగా అదుపులోకి తీసుకోవడం, మళ్ళీ తర్వాత బెయిల్ పై అతను విడుదలవడం కూడా జరిగింది. సో ఈ హిడ్మా PLJA బెటాలియన్ 1 కమాండర్ హిడ్మానేనా, అతను కేంద్ర కమిటీ సభ్యుడా, దండకరణలో చాలా క్రియాశీల పాత్ర పోషించినటువంటి వ్యక్తినా, అతని స్వగ్రామం పువర్తేనా, అతనికి సంబంధించినటువంటి పూర్తి ప్రొఫైల్ తెలుసుకున్న తర్వాతే అధికారికంగా అతను మాడ్వి హిడ్మానా కాదా అనేది మాత్రం ఏపీ పోలీసులు ధృవీకరించే అవకాశం అయితే ఉంది. కానీ ఎన్కౌంటర్ లో చెందిన మాత్రం హిడ్మాని ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. కానీ అధికారికంగా అతను మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అవునా కాదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విప్లవోద్యమానికి తీరని లోటని చెప్పుకోవాలి. కేవలం ఛత్తీస్గఢ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా విప్లవోద్యమంలో హిడ్మా చాలా ఆశాకిరణంగా వ్యవహరించాడు, చాలా క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆయన మృతి నిజంగా తీరని లోటే అని ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సానుభూతి పనులు కూడా భావిస్తున్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ రవి అండ్ థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా హతమయ్యారు అనేది వార్త మాత్రం తెలుస్తోంది. ఇంకా మరికాసేపట్లోనే అక్కడి జిల్లా SP ప్రత్యేక మీడియా సమావేశం పెట్టి అసలు విషయం చెప్పే అవకాశం కనబడుతోంది. సో గతంలో మాట్లాడుకున్నట్టుగానే హిడ్మా తన ఫేస్ ని ఎక్కడ రివీల్ చేయదలుచుకోలేదు, ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వదలుచుకోలేదు. అందుకే ఆయన వేరే ఒకరి ఫోటో ఇచ్చి అతనే హిడ్మాని అందరూ ఆలోచించే విధంగా డైవర్ట్ చేశాడు. ఒక అసలు రూపాన్ని ఎవరికి చూపించలేదు. హిడ్మా బాంబ్ ఎక్స్పర్ట్, తక్కువ చదువుకున్నా కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది. హిడ్మా లాంటి వ్యక్తులు అంటే పోలీసులు సైతం భయపడిపోయేవారు అక్కడ ఆపరేషన్ చేయడానికి. అటువంటి సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. సో ఇప్పుడు హిడ్మా 3 అంచెల భద్రత మధ్య సుమారుగా 150 నుంచి 200 మంది తన చుట్టూ ఎప్పుడు వలయంలాగా ఉండేటువంటి ఒక టీంతో ఉంటాడు, కమాండర్స్తో ఉంటాడు. అలాంటి హిడ్మా 6 మాత్రమే మరణించారు అని అంటే 6లో 2 హిడ్మా అండ్ హిడ్మా సత్యం ఉన్నారంటే మిగిలిన వారంతా ఏమైపోయారు? సో ఇప్పుడు కొంత ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతోంది. సో ఒక 3 అంచెల భద్రత మధ్య ఉండాల్సినటువంటి హిడ్మా ఇప్పుడు 6లో ఒక 2 వ్యక్తులు తన భార్య ఇద్దరు కూడా మరణించారంటే మిగిలినటువంటి వారు ఏమైపోయారు? ఇది కోవర్ట్ ఆపరేషనా, లేదంటే వేరే దగ్గర వాళ్ళు పట్టుబడితే వాళ్ళు అక్కడ లొంగిపోతే తీసుకొచ్చి ఇక్కడ ఎన్కౌంటర్ చేశారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపైన మరి కాసేపట్లో ఏపీ అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి.